ఇప్పుడు మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తా. పోలీసులు చూడండి ఇక్కడ. ఒక మహిళ ఎలా అడుస్తుంది చూడండి. దీనికి కారణం ఏంటి తెలుసా? దీనికి కారణం ఇంకోటి కూడా చూపించవచ్చు మీకు. ఇంకోటి కూడా లోకేష్ స్థాయి రవి ఏం ఎక్స్ట్రా తింటున్నావు? ఏం ఎక్స్ట్రా తింటున్నావు? ఎక్కువ వద్దులేండి. ఇప్పుడు దీనంతటి వెనక బ్యాక్గ్రౌండ్లో ఏముంది అని చూద్దాం. ఏముందంటే దీనంతటి బ్యాక్గ్రౌండ్లో ఏముందంటే ఇదండి. ఇది ఒకసారి జూమ్ వేసుకోమ్మా. విశాఖలో రెడ్ బుక్ ఫ్లెక్సీలు చూసారా? ఇప్పుడు ఏమవుతుందంటే ఈయన ఏందో ఒక ప్యాషన్కి చెప్పాడా, లేకపోతే నేను నాది పెద్ద లీడర్షిప్కి చెప్పాడా లోకేష్ బాబుకి. నేను ఈ రెడ్ బుక్ని తెరిచే ముందు ఒక చిన్న నా కామెంటు, నా కంటెంట్ వినమని కోరుకుంటున్నాను దయచేసి ముక్కులతో హస్తాలతో. సార్ లోకేష్ గారు, నేను 100% చెప్తా. ఈరోజు మీరు ఒక మినిస్టర్ కావచ్చు, రేపటి రోజున ఉప ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, రెడ్ బుక్ అని ఎప్పుడైతే మీరు రెచ్చగొట్టి పెట్టారో ఆ దృశ్యాలన్నీ మనకు కనిపించాయి, మనం చూసాం. సాక్షి టీవీలో ఇంకా వరుసగా వాటిని నేస్తున్నారు, నేను కూడా కాదంట్లా. కాకపోతే ఇది మీకు ఎంత డ్యామేజ్ చేస్తుంది అని ఒక చిన్న ఎవరో రైటప్ రాశారు. 2 రోజులకే శాంతి భద్రతల విషయంలో టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. వైసీపీ వీడియో ఆధారాలకు టీడీపీ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ పసుపు కండువాలు కప్పుకొని మరీ దాడులు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సచివాలయాలు, ఆర్బీకి సెంటర్ దాడులు దృశ్యాలు ఉన్నాయి. హెల్త్ వర్సిటీ పేరు జీవోలతో సంబంధం లేకుండా మార్చేసిన ఉదంతం ఉంది. చివరికి రేషన్ బియ్యం వాహనాలపైన దాడులు చేశారు. ఒకవేళ టీడీపీ వారు ఈ దాడులు చేయకపోతే పసుపు కండువాలు కప్పు వేసుకొని దాడులు చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేయగలదా? కార్యకర్తలే కాదు, చంద్రబాబు కూడా కక్ష సాధింపు ద్వారా దాచుకోలేకపోయారు. కొందరు సీనియర్ ఐపీఎస్లకు శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఇవ్వకుండా గేటు బయట నుంచి పంపించేశారంటే ఎవరి స్థాయిలో వారు కక్ష సాధింపుతో అసంతృప్తి పొందేందుకు అధికారంలోకి వచ్చారేమో అనిపిస్తుంది. కానీ 5 ఏళ్లకు మాత్రమే అధికారం ఇచ్చారు ప్రజలు. శాశ్వతంగా ఏపీని అప్పగించలేదన్న విషయాన్ని అధికారం రాగానే పాత ప్రతిపక్షం మర్చిపోయింది, మళ్ళీ గుర్తు చేస్తారు ప్రజలు. సరే, ఇది కూడా నేను ఇంకోటి మాట్లాడుతున్నా. దీని తీవ్రత ఎలా ఉందో కూడా చెప్తాను. మీకు కొద్దిగా డీటెయిల్గా చెప్తాను సార్. ఇక్కడ రాష్ట్రం కొద్దిగా దాడులతో గందరగోళంగా ఉంది. ఎవరెవరు మైండ్లో పెట్టుకున్న వాళ్ళంతా ఈ రోజున తీర్చుకుంటున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందేమో ప్రజెంట్ టీడీపీ లీడర్లు. మీకు ఎరపతినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి మీరు సమయం వహించండి, వాళ్ళకి మనం ఏం చేయాలో చేస్తామన్నారు. కొన్ని చోట్ల రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఆ వివరాలన్నీ రాస్తున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే సిఐడి చీఫ్, ఇంకా చాలా చాలా అధికారులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి స్పిరిట్ని మీరు ఈ రెడ్ బుక్ స్పిరిట్ని ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా కానీ
తీసుకొని ఎలాంటి అల్లర్లు చేస్తున్నారో చూస్తున్నారు. ఇది శాంతి భద్రతల కిందకు వచ్చి ఇంటెలిజెన్స్ ద్వారా హోమ్‌కి వెళ్ళిపోతూ ఉంటది. నేషనల్ వైడ్ ఇష్యూ అవుద్ది. మీకు బాగా చెప్తానండి. గుజరాత్‌లో మోడీ కూడా ఈ విధంగా అల్లర్ల కేసు విషయంలో కొద్దిగా హిందువుల్ని వాళ్ళ కక్ష వాళ్ళు తీర్చుకునివ్వండి. పాత కక్షలు కదా అన్నందుకు ఆయన కోల్పోయిన 2 విషయాలున్నాయి. ఒకటి అమెరికా వీసా కోల్పోయాడు. 2 మీ నాన్నగారే హైదరాబాద్ వినాయక చవితి ఉత్సవాలకి హాజరు కావడానికి, ఆ రక్తపు మరకలతో ఆయన హాజరు కావడానికి నాకిష్టం లేదు అని జెప్పేసి అని వెనక్కి పంపించిన పరిస్థితులున్నాయి. అంతేకాదు ఒక లీడర్‌షిప్పు కామ్ గోయింగ్‌గా ఉండే లీడర్‌షిప్‌ని రేపటి రోజున ప్రజలు ఆదరిస్తారు. మీకు అద్వానీకి ఆయనైతే ఎంత భయంకరమైన అగ్రెసివ్ లీడర్ అంటే, ఆయనైతే అఫ్జల్ గురు అనే ఉరిశిక్ష పడ్డ ఖైదీ. నాకు ఈ ఉరి తీయండ్రో, మొర్రో అద్వానీని ప్రధాని చేయండ్రో అని జైల్లో కూర్చొని మొత్తుకున్నాడు. కారణం ఏందంటే అతనైతే టకటక ఇలాంటి అగ్రెసివ్ హింసాత్మక నిర్ణయాలు తీసుకుంటాడనే కోణంలో. అందుకే ఆయన్ని ప్రధాని చేయలేకపోయింది ఈ భారతదేశం. ఇలాంటి వాళ్ళు దేశంలో చాలామందున్నారు. అన్ని అవకాశాలుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా తన యొక్క దీనికి నాయకత్వ సరళికి అవకాశాలు రాక జీవితకాలంలో కొన్ని తీర్చుకోవాల్సిన ఉన్నత శిఖరాలకు ఎదగాల్సినవన్నీ కంట్రోల్ అయిపోయాయి, తగ్గిపోయినాయి. వీటి నుంచి లోకేష్ బాగా ఆలోచన చేసి జనాన్ని నేను రెడ్ బుక్‌లో రాసుకున్నా వాళ్ళందరి జీవితాలతో ఆడుకుంటా, మీరు కూడా రెచ్చిపోండి, ఇక మనదే రాజ్యం అనే కోణంలో ఎప్పుడైతే ఏపీని బీహార్ చేసి ఊర్ల మధ్య శాంతి భద్రతల లోపాలు జరిగితే వాళ్ళు చేశారు పక్కన పెడదాం గతం కదా. ఇప్పుడు ఉన్నదేంటి అంటే మనం మంచిగా ఉందాం అని మీ శ్రేణుల్ని పిలిపించుకొని మీరు వాళ్ళని సర్ది చెప్పి శాంతంగా ఉండేటట్టు చేయాలి. ఏదన్నా ఉంటే కంప్లెయింట్ ఇయ్యాలి. ఏదన్నా ఉంటే దాన్ని చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఈ విధంగా రోడ్ల మీద పడి తరిమి కొట్టడం, ఎవరైనా మనిషి ఎదురుగా కనిపెడితే నువ్వు లోకేష్‌కి చెప్పాడు వాడు అంతట్రా అనడం, ఇవన్నీ అనవసరమైన వ్యవహారం. కాబట్టి దయచేసి లోకేష్ గారు మీరు మరకలు అంటించుకొని వాటి వెనకాల పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు దయచేసి. కాబట్టి ఆలోచించండి. వాళ్ళ మీద వీళ్ళ మీద దాడులు జరిగితే రేపటి రోజున ఎన్నో నిఘా సంస్థలున్నాయి వీళ్ళు ఎలా పరిపాలన చేస్తారని. శాంతి భద్రతలు అదుపు తప్పితే ఏమవుతుందంటే రాష్ట్రపతి పాలన వస్తుంది తప్ప రాజ్యాన్ని ఇష్టారాజ్యంగా నడపడానికి కుదరదు. గత పాలనలో ఎన్నో తప్పులు జరిగుండొచ్చు. ఆ తప్పుల్ని ఎవడు సమర్థించదలుచుకోరు. ఏ పోలీస్ స్టేషను, ఏ న్యాయస్థానం కూడా వాటిని అవును అతను మంచి చేశాడు, అవును అతను ఇది చేశాడు, అవును మీ మీద కక్ష సాధింపు చేశాడు, కాబట్టి మీరు కూడా కక్ష సాధించుకోవడని ఏ న్యాయస్థానం చెప్పదు. మీకు న్యాయస్థాన పరంగా సరైన ఇది రాదు. కూల్‌గా ఉండి, కంఫర్ట్‌గా ఉండి, అందరినీ శాంతిగా ఉండమని చెప్పి, అరే బాబు మనకు కావాల్సింది సంక్షేమకరమైన పరిపాలన, కక్ష సాధింపు పరిపాలన కాదు అని వాళ్ళకేం కావాలో అది చేసి పెట్టే యత్నమే రాజకీయం. అందుకే మీకు పవరు. అది లేకుండా మన ఇష్టం వచ్చినట్టు కక్ష సాధించుకోవడానికి ఈ అధికారం లేదు. అతనెవరో నోట్ రాసాడు చూసారు కదా! మళ్ళీ రేపు మీరు పదే పలికిన రాజారెడ్డి రాజ్యాంగం అనేది ఆయన అధికారంలో లేకపోయినా ఆయన స్ఫూర్తిని మీ మాటల నుంచి తీసుకొని వాళ్ళు కూడా తిరగబడితే పరిస్థితి వేరుగా ఉంది. ఈరోజు గెలిచిన ఊపులో 1-2 రోజుల్లో మీ నుంచి రావచ్చు. వాడు ఎక్కువ కాలం తన్నులు తినలేడు. ఇంకా నేను ఘోరమైన దృశ్యాలు కూడా చూసా. తన్నులు తినలేడు, తిరగబడతాడు. కొద్దిగా ఊపిరింటే చాలు ఎగబడతాడు. వాడు పోతే ఇంకోడొస్తాడు. ఇదంతా అవసరమా అండి మనకి? ఒకసారి ఆలోచించండి. దట్స్ ఇట్.